నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? పర్వాలేదండి, బాగా ఉన్నాను. కానీ మొన్న పోలవరం దాంట్లో నిర్వాసితుల కోసం కొంచెం తిరగడం జరిగింది. అలాగే మిగతా చోట్ల కూడా అంతకున్న ఒక జలసాధన కోసం చేసిన కార్యక్రమంలో కొంచెం తిరగడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఏంటో మీరు పార్టీలకు అతీతంగా ఏదన్నా ఒక సమస్య కనిపించినప్పుడు మీ పోరాటాలు కనిపిస్తూనే, లేకపోతే జర్నలిస్టులు కావచ్చు, మీడియా వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కానీ పబ్లిక్ ఎందుకో మీరు మీడియా జర్నలిస్ట్ ఎందుకు తెలియదండి నాకు. 95% మరి మేజర్ మీడియా అప్పుడప్పుడు చూపించారు, పిలిచిన వారు ధన్యవాదాలు. కానీ వాళ్ళు ఎందుకు బ్యాన్ చేశారో తెలియదు నాకు. బీజేపీ పార్టీ వాళ్ళు బ్యాన్ చేశారంటే అర్థం ఉంది, ఎందుకంటే వాళ్ళ మీద గట్టిగా మాట్లాడతాను. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం వీళ్ళందరినీ నేను గౌరవిస్తాను. కానీ ఎందుకని బ్యాన్ చేశారు నన్ను, దాంతోపాటు సోషల్ మీడియాలో కూడా కొంచెం చోట్ల అంటే బ్యాన్ అంటే అప్రకటిత బ్యాన్ ఎందుకు చేశారు ఐ డోంట్ నో. నేనేం తప్పు చేయలేదు. నేను ఎవరి గురించి కానీ జర్నలిస్టుల గురించి కానీ వాళ్ళ అధినేత వాళ్ళకి రెస్పెక్ట్ చేస్తాను, ఒకళ్ళు పిలవపైన రెస్పెక్ట్ చేస్తాను, ఏదో రోజు తెలుసుకుంటారని. కానీ మరి ఎందుకు బ్యాన్ చేశారో నాకు తెలియదండి. విత్ డ్యూ రెస్పెక్ట్ దేమ్, నేను ఎవరిని బూతులు తిట్టలేదు, చెప్పులు తీసుకోవట్లేదు, చర్చలో అసభ్యంగా ప్రవర్తించలేదు. ఎవరిని ఏ నాయకుడిని కూడా గత 4 దశాబ్దాలుగా అనుచితంగా అసభ్యంగా నుంచి అనుచితంగా కూడా మాట్లాడడం, హక్కుల కోసం పరుషంగా మాట్లాడటం, ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం వ్యక్తిగతంగా ఎవరిని కూడా తీసుకోలేదు. ఐ డోంట్ నో వై అండి. ముఖ్యంగా తెలుగు వారి కోసం మీరు చాలా పోరాటాలు చేస్తూ ఉంటారు. ఎక్కడ ఉన్నా సరే తెలుగు జాతి మానవీయత, తెలుగు జాతి నాకు ప్రపంచంలో ముఖ్యమైనది. బట్ ఆ తర్వాతే ఇప్పుడు ద్రవిడ జాతి, తర్వాత ద్రవిడులు, తర్వాత నా ఇండియా బాగుండాలి ప్రపంచంలో, అంతే తప్ప ఆ గుజరాతీ కోసం లేకపోతే ఇంకొకళ్ళ వాళ్ళ కోసం నా తెలుగు జాతిని బలిపెట్టే ఒక దౌర్భాగ్య సంస్కృతి నాకు లేదండి. అయినప్పటికీ ఎందుకో మరి మిమ్మల్ని చిన్న due respects them. I have a lot of respect towards them. Hope they will, if not today, they will realize on one day. రైట్. అండ్ ప్రస్తుతానికి ఏపీలో వినపడుతున్న కొన్ని మాటలు మీ రోజు మీ ముందు ఉంచాలనుకుంటున్నానండి. ఏపీలో రోడ్లకి టోల్ ట్యాక్స్ అంటూ విధించబోతున్నారంటూ మీ గోదావరి జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలే 2 చేతులు పైకెత్తి మరి సంఘీభావం తెలిపినట్టుగా మేము వింటూ ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఈ రోడ్లు ఏంటి, ట్యాక్స్ ఏంటి, టోల్స్ ఏంటి అని మీరేం చెప్తారు? చిన్న విషయం అండి. హైదరాబాద్ నుంచి విజయవాడకి రాజమార్గం ఉండేది, అంటే ఈనాటి జాతీయ రహదారి లాంటిది. విజయవాడ కాదు, మచిలీపట్నానికి. అలాగే కొల్లూరు కూడా స్టెన్సన్ మాస్టర్ రాసిన ప్రకారం 60,000 మంది పనిచేసేవారు. 1670లో కూడా మైన్స్ ఉండేవి. అందువల్ల రాజమార్గం కింద అక్కడక్కడ ఇబ్బంది లేకుండా కూడా రాళ్ళు వేసి కూడా ఆ విధంగా చేసేవారు. అంటే అశోకుడు చెప్పపోయినా తర్వాత గ్రాండ్ నేషనల్ ట్రంక్ రోడ్స్ బ్రిటిష్ వాళ్ళు వేయటం, షేర్షా సూరి వేరే చోట వేసినా సరే. మీరు ఏలూరులోకి వెళ్తే GNT రోడ్ అని ఉంటుంది, గ్రాండ్ నేషనల్ ట్రంక్ రోడ్, అంటే చెన్నై నుంచి కలకత్తా వెళ్ళే రోడ్ అని అర్థం అనమాట. ఈ జాతీయ రహదారులన్నీ ఉంటే దేశంలో వీళ్ళు ఏం చేశారంటే, కొంతమంది ఉత్తర భారతీయ జనతా పార్టీ అండ్ కంపెనీ వచ్చిన తర్వాత ఈ జాతీయ రహదారులను మెయింటైన్ చేయాల్సిన బాధ్యత వాళ్ళదండి. ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు వాట్ ఇట్ మే బి సబ్జెక్ట్ కరెక్షన్ వాళ్ళు సెస్సులు కానీ మిగతా వాళ్ళు కానీ దీని మీద వసూలు చేసి దాని మీద అదనంగా కూడా అని చెప్తాను, ఈ మధ్యన డీజిల్ మీద 3 రూపాయలు ఉంటే 2014లో దాన్ని 21 రూపాయలు పెట్టి 15 రూపాయలు తగ్గించారు. అంటే 500% పెంచారు. లక్షల కోట్ల రూపాయల కాపర్స్ ఉన్నాయి. ఒక జాతీయ రహదారులు ఏదైతే ఉందో మెయింటైన్ చేయాల్సిన బాధ్యత, 1 రూపాయి ఖర్చు లేకుండా ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళదండి. వాళ్ళు షోల్డర్ సెక్షన్ చేసేసి దీన్ని 4 కింద చేసేసి తోలు తీయటం మొదలుపెట్టారు. ఇదేంటంటే మంచి రోడ్డు, జనాలకు కూడా ఇది మంచిది కదా అనుకోండి. నేను అన్నాను ఇది ఖచ్చితంగా జవాబాదారి, ప్రజలందరూ ఖచ్చితంగా ఈ విషయం ఆలోచించాలి. ఇది మనం కేంద్రంలో కడుతున్న పన్నులు కానీ వీళ్ళు తీసుకున్న అనేక దీని ప్రకారం జాతీయ రహదారులు మెయింటైన్ చేయాలి. అదే ఏ ఆదాని గారు లుంబగ్రాని వేసుకుని ఆ కారులో తిరగాలనుకోండి, అందుకని వాళ్ళకి స్పెషల్గా ఎక్స్ప్రెస్ వేలు కడుతున్నారు. వాళ్ళ మీద తోలు తీయమండి. సామాన్యులు ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేవాళ్ళు, హైదరాబాద్కి వెళ్ళి ఆదిలాబాద్ వెళ్ళేవాళ్ళు, నిజామాబాద్ వెళ్ళేవాళ్ళు, వాళ్ళు రహదారి తప్పితే దారిలో తిరిగి వెళ్ళలేరు. చచ్చినట్టు తోలు తీయాల్సిందే వాళ్ళది. ఇదేం అన్యాయం అండి అని చెప్తే మేము వీళ్ళ కాంట్రాక్టర్లు నాకు విచిత్రంగా స్పెషల్ రోడ్ వేసుకోమని ఇప్పుడు వేస్తున్నారు. విజయవాడ నాగ్పూర్ నుంచి విజయవాడ కదా, ఎవరి కోసం? నాగ్పూర్ వాళ్ళ కోసం. రాయ్పూర్ నుంచి విశాఖపట్నం ఎవరి కోసం? ఆదాని గారి కోసం అనుకుంటా. ఆ స్పెషల్ రోడ్లు వేసుకుని హైదరాబాద్ నుంచి అమరావతి కూడా ఒకటి స్పెషల్ ఎక్స్ప్రెస్ రోడ్ వేస్తారండి, ఇప్పుడు 2 ఉన్నాయి. దాని మీద వేసి తోలు తీసుకోమనండి. ఇలాంటి దుర్మార్గం జరుగుతుందని మాలాంటి వాళ్ళు గళం ఎత్తితే అసలు ఆ రోజు చెప్తున్నాను చాలా ఇబ్బందికరం. ఇప్పుడు దాంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ విషయంలో మనం చూసుకుంటేనండి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని తప్పుదారి పట్టిస్తున్నారు. అతి తెలివన్న అధికారుల లేదా దిక్కుమాల సలహాదారులో శాశ్వతంగా ఆయన పేరు నాశనం చేయడానికి ఈ కార్యక్రమం చేపట్టారని అనిపిస్తుంది. ఎందుకంటే నేను చాలామంది తిడుతున్నారండి, నేను అంటే పేర్లు నేను చెప్పలేను, కానీ మీ గోదావరి జిల్లాలో గొర్రెల లేకపోతే అందరూ చేతులు ఎత్తారంట కదా, వాళ్ళ నెత్తి మీద సాగు కొడతాను బాబు టోల్ వేసి అంటే అందరూ ఏకగ్రీవంగా ఎత్తారు కదంటే ఆ చేవలేని వాళ్ళ లేకపోతే గొర్రెల గంగిరెద్దులు తప్పండి అలా అనకూడదు. ఆంధ్రప్రదేశ్లో
మిగతా అందరి ఎమ్మెల్యేలు ఉన్నట్టే మా గోదావరి జిల్లాలో ఎమ్మెల్యే కూడా గట్టి దమ్మున్నాళ్లే. కానీ నిజంగానే ఈ టాపిక్ తెలిసిన వాళ్ళు తోలు తీస్తాము టోల్ ట్యాక్సుల ద్వారా అంటూ ఉన్నప్పుడు నిజంగానే చేతులెత్తారు. లేదు, అది దురదృష్టంగా వాళ్ళు తెలియక ఎత్తి ఉంటారు. సమర్థిస్తున్నట్టేగా మరి తెలియక చేసి ఉంటారు. ఇంత బానిసత్వంగా ఉండే మా ఎమ్మెల్యేలు కాదండి. వాళ్ళ కళ్ళుతో వాళ్ళ ప్రజల కళ్ళు వాళ్ళ చేతులతోనే వాళ్ళ ప్రజల కళ్ళే పొడిపిస్తే ఊరుకుంటారండి. ఇక దీనికి ఒక కొత్త సూత్రం పెట్టారు, గుంతల రోడ్లు కావాలా అన్న. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 90 తర్వాత ఆయన ఇచ్చిన తర్వాత యుద్ధం ఒక సైనికుడిగా కార్మికుడిగా పనిచేశాడు. ఆయన నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఒక ఎన్టీ రామారావు గారు లాంటి ఒక అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్నాయని వార్స్ అంటే చేయడానికి ఆ రోజు తీసి పెట్టుకొచ్చారు. రాష్ట్రంలో నిజంగా మీరు అంత కష్టపడి పనిచేశారు. అప్పుడు రోడ్లు బాగాలేదా? అప్పుడు కూడా గుంతలు వేశారా? 2004 వరకు ఆయనే పిలిపించారు. 2014 నుంచి 19 వరకు కూడా మరి ఏది ఒక పెట్రోల్ మీద వీటి మీద డీజిల్ మీద ₹1 ట్యాక్స్ కూడా రోడ్ ట్యాక్స్లు కూడా వేసిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ వస్తున్నాయి. నాకు అర్థం కాదండి ఇవాళ అసలు రోడ్లు లేకపోతే గుంతల రోడ్లు కాదు. ఈ బ్లాక్ మెయిలింగ్ ఏంటండి? ఓకే, రాష్ట్రం మొట్టమొదటి ఏర్పడినప్పుడు నేను చెప్పింది వివరాలు తీసుకోండి, ₹2 కోట్ల అప్రాక్సిమేట్లీ, సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇంకా తగ్గుండొచ్చు. వచ్చినప్పుడు రోడ్డు పన్ను మాత్రం అంతే, రోడ్ ట్యాక్సీలు ఎందుకు వచ్చి వెహికల్స్ కొనేవాళ్ళు కాదు ఎవరు, చాలా తక్కువ ఉండేవి. ఇప్పుడు ఇవాళ ఏం జరుగుతుందంటే అండి, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 2024-25 నాటికి దాదాపు ₹9,000 కోట్ల తగ్గొచ్చు పెరగచ్చు రోడ్డు ట్యాక్స్ రూపేనా ప్రజల నుంచి బాధ వసూలు చేస్తున్నారు. 10 లక్షలు కాదు 14%, లేకపోతే 11%, 12%. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్లు వెహికల్స్ కనుక అయితే 2 ఏళ్ళు అయితే 8%. వేలాది కోట్ల రూపాయలు పొల్లోడు కొట్టో లేదా గౌరవంగానో వసూలు చేస్తూ ఉన్నారు. దేనికోసం? రోడ్ల కోసం పర్యావరణ మెయింటైన్ చేసుకోవటం. అది కూడా కాకుండా కేంద్రం ఏం చేస్తుందంటే ఈ జిఎస్టీ చేస్తుంది. ఏది కార్ల మీద 28% చేస్తుంది, మిగతా చేస్తుంది, చూస్తుంటారు మీరు. దాంట్లో కూడా 42% ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మిగతా లాగానే ఇస్తూ ఉంటుంది, ట్యాక్స్ ఇది ఇస్తూ ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తుంది, ఇవ్వట్లేదు, 30% ఇస్తుంది అనుకోండి. దానివల్ల నిధులు వస్తున్నాయి. అది కూడా కాకుండా పెట్రోల్ మీద ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద వేసిన సెస్ ద్వారా నిధులు వస్తున్నాయి. అంటే ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. ఇన్ని నిధులు వస్తుంటే అది జగనన్న కానుక, చంద్రన్న కానుక, తోఫా, పేప ఏందండి ఇది? నాకు అర్థం కాదు. ప్రజలకు తమ రోడ్ల కోసం ట్యాక్సులు కడుతుంటే ఇవాళ మీ తోఫాలకి పేపాలకి అని పెట్టి ఆ రోడ్లు మీరు మెయింటైన్ చేయాల్సిన బాధ్యత. అంటే గుంతలు కావాలి ఏంటండి బ్యాక్ మెయిలింగ్? చంద్రబాబు నాయుడు గారు బహుశా ఇలాంటి చర్య తీసుకుంటారని అనుకోను. ఎందుకంటే ఎవరో దిక్కుమాల సలహాలు ఇచ్చి ఉంటారు, లేకపోతే రాదు. ఎందుకు రాదండి? ఇవాళ అని వారు ఎమ్మెల్యేలు, మా దగ్గర ఎమ్మెల్యేలు మంచి వాళ్ళు ఉన్నారు, బ్రహ్మాండమైన సంపన్నులు ఉన్నారు. కానీ నేను వాళ్ళు కుదిరితే నలుగురు నా కారులో తీసుకెళ్తాను, వేరే కారులో ఉన్న పక్క రాష్ట్రానికి తీసుకెళ్ళి చూపిస్తాను, వేరే రాష్ట్రానికి. ఎవరన్నా కాంట్రాక్టర్ 5 ఏళ్ళు కానీ 10 ఏళ్ళు కానీ అక్కడ గుంతలు కూడా వాళ్ళే పూడ్చే దాని మీద మ్యాండేటరీ, వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుంది, మ్యాండేటరీ చేసి వాళ్ళు బోర్డు కూడా పెట్టాలి. ఈ రోడ్డు పలానా వాళ్ళు ఇచ్చారు నెంబర్ కూడా, తేడా వస్తే మాత్రం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. 5 years మెయింటెనెన్స్, బెస్ట్ కంపెనీస్ ఉన్నాయి. అది మానేసి నేను నిర్మాణాత్మక విమర్శ చేస్తానని, నిర్మాణాత్మకంగా కూడా విమర్శ అండి. ఏం చేయాలని దాని మీద ఆ విధంగా మానేసి ఫండ్స్ డైవర్ట్ చేసేసి తోపాలకిను వీటికిను నిజంగా కావాల్సిన వాళ్ళకి ఇవ్వండి. నిజంగా ఆ పన్నులకి ఇంకా సాయం చేయండి. నిజంగా అన్నార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాయం చేయాలి ఇంకా. కానీ మీరు రోడ్ల మీద తీసుకొచ్చింది, లేకపోతే రేపొద్దున ఏం చేస్తారు? రాష్ట్ర రాజధాని మా పాలకొల్లు ఉన్నాయి, మాది మా పాలకొల్లు ఉంటే అవతల మార్టారో భీమవరం నర్సాపురంతో 3 సార్లు తోలు తీస్తారు మాది. దయచేసి ప్రజలు ఆలోచించుకోవాలి. అసలు దేనికోసం చేస్తున్నారండి ఇది నాకు అర్థం కాదు. బ్లాక్ మెయిలింగ్ ఏంటండి? లేకపోతే మీకు గుంతలు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఆయన కోవిడ్ పేరు చెప్పి 2 సంవత్సరాలు రోడ్లు వేయలేదు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో కూడా 2018లో ఇన్ని ఫోటోలు పెట్టి నేను పేతాన్ సత్యనారాయణ గారికి, అక్కడ పైడికల్ మాణిక్యరావు గారికి ట్యాగ్ చేశాను. అప్పుడు కూడా కొన్ని రోడ్లు బాగాలేదు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎక్కువ నిర్లక్ష్యం చేయడం జరిగింది. రోడ్లు అని చూపించవచ్చు, ఏదో వేసాం డబ్బులు, కానీ నిర్లక్ష్యం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ ఇన్ని జరుగుతూ ఉంటే, మీ దగ్గర డబ్బులు వస్తూ ఉంటే దాని మీద డబ్బులు పెట్టకుండా ఇప్పుడు ఏం చేస్తారు? మోటార్ సైకిల్ మాత్రం మినహాయించాం ఇంకేటో అన్నారు. రేపు పొద్దున ఏం చేస్తారండి? మార్టిన్ నియమాలు చెప్పాను కదా. తర్వాత మేము కదండి మిమ్మల్ని కూడా బాగుతారు. ఇప్పుడు ఏమంటున్నారు? రాష్ట్ర రోడ్లు, జిల్లా రోడ్లు అంటున్నారు. తర్వాత ఏమంటారు? మున్సిపాలిటీ రోడ్. అంటే మన రేపొద్దున ఆదాని గారు, అంబానీ గారు, లేకపోతే ఇంకో పెట్టుబడిదారులకు మీ ఊళ్ళో కూడా, నేను అతిశయోక్తిగా చెప్తున్నానేమో మేబీ, కానీ ఇలాగ వదిలేస్తే వాళ్ళు దీన్ని అబ్జెక్ట్ చేయకపోతే మీ ఇంట్లో ఈ పాలకొల్లోనో, నెల్లూరులోనో, లేదంటే ఒక మడకసెర ఊళ్ళోనో మీరు అడుగు బయట పెడితే అది ఆదాని రోడ్డు, అడుగు లెక్కను కూడా వసూలు చేస్తారు. ఎందుకంటే గడ్కరీ గారు చెప్పారు, మీరు వచ్చిన తర్వాత ఈ టోల్ గేట్లు కాకుండా మీరు వెళ్ళిన జీపీఎస్ ప్రకారం ఎన్ని కిలోమీటర్లు దాన్ని కిలోమీటర్ వసూలు చేస్తామని. అంటే ఏంటండి ఇది?
ఎక్కడికి లీడ్ అవుతుంది, మేము ఇక్కడికే కన్ఫైన్ చేస్తాం లేదు. ఒకసారి గేట్ ఓపెన్ చేస్తే మొత్తం ఇంతకుముందు అంటే 40 సంవత్సరాల క్రితం బ్రిడ్జిలు కట్టి కొంత చేసేవారండి. ఎందుకంటే నిధులు లేవు, అసలు రోడ్ ట్యాక్స్ లేవు. ఇవాళ ఉన్నాయి కదండి. ఓ పక్కన కేంద్రం దోచుకుంటుంది అడ్డంగా, దాని మీద నిలదీయాల్సింది పోయి కొన్ని వాళ్ళకి అవసరం. ఇంకా గుజరాత్లో అయితే స్పెషల్ టోల్ గేట్ పెట్టారంట, తెలుసు కదా. ఏది డమ్మీ టోల్ గేట్ పెట్టి 100 కోట్లు. వాళ్ళు డమ్మీ డాక్టర్లతో హాస్పిటల్ పెట్టారు గుజరాత్లో. అది పక్కన పెట్టండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళ తెలంగాణలో పక్కనేమో రేవంత్ రెడ్డి గారు ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద మొత్తం అన్ని వాహనాల మీద రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కాదు, ఒక రోడ్ ట్యాక్స్ కూడా మినహాయించారు. అది రెండు కూడా అద్భుతంగా 2026 వరకు. వాట్ ఎవర్ ఇట్ మేబీ అండి, ఒక పాజిటివ్ అంశంలో చూస్తున్నాం. ఇలా ఆంధ్రప్రదేశ్ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు వచ్చిందా తిరిగి రైట్ ట్రాక్లో, అంటే కొంత ఇబ్బందులు జరిగి పెడతాను చూస్తున్నారు, దాన్ని అభినందిద్దాం. అమరావతి కానీ లేదా మిగతా చోట్ల అభివృద్ధి కొంత ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇదేం పని అండి, జనాలు మా గోదావరి జిల్లాను ఎందుకుంటే మా వాళ్ళతో మా కన్నే పొడిపించడం ఏంటండి. కానీ జనం అనుకున్నట్టు ఆంధ్రప్రదేశ్లో కొంతమంది మాట్లాడుతున్నట్టు మా గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలు గంగిరెద్దులు కాదు, దమ్మున్నాళ్ళు. చేతగాని బానిసలు అనే పదం తప్పు. వాళ్ళు దమ్మున్నాళ్ళు, ఇలాంటి దానికి ఒప్పుకోరనే నేను భావిస్తున్నాను. ఇవాళ టెంపరీ ఒప్పుకున్నా చరిత్రలో మిగిలిపోతారు. ఇవాళ చూద్దాం వాళ్ళు ఒప్పుకుంటారు లేదనేది మాత్రం చూడాలి. లేదండి, ఒప్పుకో. నా ఉద్దేశం ప్రకారం డెఫినెట్ గా చెప్తున్నాను. వాళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరు సంగతి తెలియదు కానీ డెఫినెట్ గా నేను చెప్పిన మాటలు అయిన తర్వాత విత్ డ్యూ రెస్పెక్ట్, ఎందుకంటే రేపు వాళ్ళ పార్టీకి బ్యాడ్ నేమ్, ఆ ముఖ్యమంత్రి గారి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎవరు ఇలాగెట్టి ముంచేశారు ఇంతకుముందు. మంచి మాటలు చెప్తే వినిపించుకునే పరిస్థితి లేదా అండి. చూద్దామండి, లెట్స్ సీ అన్నదానికి. సో నెక్స్ట్ ఇంకొకటి, తిరుమల తిరుపతి దేవస్థానంలో బిఆర్ నాయుడు గారు ఒక సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అన్య మతస్థులకు చోటు కల్పించము అని చాలా ఖరాఖండిగా చెప్తున్నారు. ఈ నిర్ణయాలకు మీరు ఏం చెప్తారు? మొట్టమొదటిగా బిఆర్ నాయుడు గారు పదవి బాధ్యతలు స్వీకరించిన వారికి కమిటీ ధర్మకర్త మండలి లేదంటే వారందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను. అందులో తీసుకున్న అనేక నిర్ణయాలు, మీరు ఒకటే అన్నారు, అనేక నిర్ణయాలు అభినందిస్తున్నాను. నేను ఎప్పటి నుంచో కోరుతున్నాను, తిరుమలలో రాజకీయాలు దిక్కుమాలు ఇవన్నీ చేస్తే నిషేధం పెట్టండి అని నిర్ణయం తీసుకున్నారు. ఎక్సలెంట్. దాంతోపాటు సామాన్యులు ఉంటారు కదా, వాళ్ళకి తిరుపతిలో ఉన్న వాళ్ళకి ఒక రోజు ఒక దర్శనం లాంటిది కానీ, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఎక్కువ మంది దర్శనం చేసే ఇది కానీ, అలాగే ప్రసాదం, ఆ ప్రసాదం యొక్క క్వాలిటీని పెంచడం కాకుండా అన్నప్రసాదం అంటాం, అన్నం ఇచ్చే ఆ క్వాలిటీ కానీ ఈ కానీ మెరుగ్గా పెంచడం కానీ అన్నిటి కూడా వెరీ గుడ్ డెసిషన్స్ అండి. కాదు శ్రీవాణి ట్రస్ట్ విషయంలో మాత్రం, ఎందుకంటే నేను క్రితంసారి వెళ్ళినప్పుడు కూడా ఎవరిని అడుగుతామండి, ఆన్లైన్లో అడిగి బతిమాలు వెళ్ళాల్సిన పని లేదు. ఇంతకుముందు చాలా బాధలు పడ్డాం. నేను ఎవరిని అడగలేదు. మంత్రులు, టీటీడీ చైర్మన్స్, సన్నిహిత మిత్రులు కూడా ఉన్నారు నాకు. ఏ రోజు ఒక బోర్డు మెంబర్ దగ్గరికి వెళ్ళి మిత్రుడు ఒకసారి ఎప్పుడు ఇచ్చింది ఆమె కూడా వెళ్ళలేదండి చెప్తే, ఏ బోర్డు మెంబర్ కన్నా లేదా చైర్మన్ గారు దగ్గరికి వెళ్ళి నేను అడిగాను కనుక్కోండి. నేను ఇబ్బంది పడ్డా కూడా, కుటుంబ సభ్యులతో వెళ్ళి ఒకసారి అన్ని కళ్యాణం కూడా ముందర బుక్ చేసుకుని ఇబ్బంది పడ్డా. ఒక సినిమా రిలీజ్ ఫంక్షన్గా ఏదో ఇబ్బంది పడ్డా. కానీ ఇవాళ ఆయన నిర్ణయం తీసుకున్న మంచిది. ఇక అన్య మతస్థులు ఆయన మొత్తం వద్దని లేదు, వాళ్ళందరూ ఉద్యోగాలు తీయడం లేదు నాయుడు గారు. దాన్ని వాళ్ళని వేరే విభాగాలకు ట్రాన్స్ఫర్ చేద్దాం. దాని మీద కొంతమంది విపరీతార్థాలు తెస్తున్నారు. నేను చెప్తాను, నేను లౌకిక వాదనలతో కూడి నేను హిందూ మతం మేము ఆచరిస్తాం, కానీ నేను మూఢనమ్మకాలను పాటించని హిందూ మతవాదిని. మూఢనమ్మకాలు, దిక్కుమాల ఎవరో బ్రహ్మ నుంచి ఒకళ్ళు పుట్టారు, మనుశాస్త్రం గొప్పదనే ఒక సన్నాసి ఆర్గ్యుమెంట్ని నేను అంగీకరించను. అందరు భగవంతుడి ముందు అందరూ సమానమే అని అనుకుంటాను. అందువల్ల నేను దాంట్లో వారు తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నానంటే, మీరు వాటికన్ సిటీలో ఒక ముస్లిం ఆయన నేను యేసుక్రీస్తుని నమ్మను, నేను అల్లానే ప్రవక్తని నమ్ముతాను, అసలు యేసుక్రీస్తు మీద నా నమ్మకమే లేదని చెప్తే వాటికన్ లేకపోతే బాసిలినా చర్చిలో పెట్టుకుంటారా? సంస్థల్లో ఒక్కలో పనిచేయచ్చు, లేకపోతే ధార్మిక సంస్థలో ఇంకో చోట పని, కానీ దేవాలయాల్లో పెట్టుకుంటారండి. మరి మసీదులో అక్కడ కూర్చుని అసలు నేను అల్లానే నమ్మనని చెప్పి ఎవరో మసీదు లోపల ఇప్పుడు ఒక సంస్థలో పనిచేశారని వివిధ సంస్థలు పెట్టుకుంటారా? అందుకని ఆ నిర్ణయాన్ని దయచేసి నేను చెప్తున్నాను, నేను సపోర్ట్ చేస్తున్నాను. మిగతా వాళ్ళు కూడా దయచేసి ఆలోచించండి. నేను ఒక్కటే కోరుకున్నాను, హిందూ మత సంస్థలను మాత్రం ఇది పెడితే తీసేసుకుంటారు బియాండ్ ద సర్టన్ దాటితే. ఎందుకని మిగతా మత సంస్థల మీద పెత్తనం లేదు ఏంటండి? హిందూ మత వాళ్ళ భక్తులు వాళ్ళు వేస్తూ ఉన్నారు. అక్కడ భక్తులు వేసిన దాంట్లోంచి సరే ఏదైనా గుళ్ళు దీపదేవ నైవేద్యాలు అన్నీ ఇస్తూ ఉన్నారు, కానీ అందరికీ సమానంగా చేయాలన్నా అనువంశికం ఇవన్నీ కొన్ని విషయాలు ఎన్టీ రామారావు తీసుకున్న అద్భుతమైన నిర్ణయాలు ఫాలో అవ్వాలి వారు అనే నా అభిప్రాయం.
బట్ ఎనీవే ఐఎమ్ సపోర్టింగ్ ద డెసిషన్. బట్ చూసుకుని, ఎందుకంటే బిడ్డలు అక్కడ ఉంటారు, చదువుతూ ఉంటారు, టైం ఫ్రేమ్ పెట్టుకుని ఈ దేవాలయాల్లో మాత్రం పనిచేయకుండా మిగతా దేవాలయ విభాగాలు చాలా ఉన్నాయి, ఇచ్చుకోవచ్చు. మిగతా వాటిని కూడా, మిగతా మతాల అన్నింటిని కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన పర్యవేక్షణ తీసుకోవాలని కోరుతున్నాను. శ్రీనివాస్ గారు, మీరు ఏ విషయమైనా సరే మీ అనుభవంతోనో లేకపోతే మీకు అనిపించిన దానిలో చాలా ముక్కుసూటుగా చెబుతూ ఉంటారు కాబట్టి ఏపీ ప్రజల్లో ఒక వర్గం వారిలో ఉన్న ఒక డౌట్ని ఈరోజు మీ ముందు పెడుతున్నాను. ఇంతే నిస్సందేహంగా ఇంతే ముక్కుసూటుగా మీరు ఆన్సర్ చేయాలండి. ఇప్పుడు అందరితోనే తిట్టిచ్చారు. ఇప్పుడు ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు తిడుతున్నారు, వైకాపాలో వీరామాలు తిడుతున్నారు, తెలుగుదేశంలో వీరామాలు తిడుతున్నారు. నిజంగా నిబద్ధత రాష్ట్రం మీద ఉన్న వాళ్ళు ఎవరేం అంటలేదండి. జనసేన వాళ్ళు అయితే ఎక్కువ మంది పాప మాట్లాడలేదు, అందరూ గౌరవంగా అంటే ముఖ్యంగా తెలుగువారు ముఖ్యంగా సనాతన ధర్మాన్ని పాటించేవారు, ముఖ్యంగా పక్కా మేము హిందువులము అని చెప్పుకునేవారు. అఘోరీలు గారు నమస్కారం అండి. ఒరిజినల్ సనాతన ధర్మం వాళ్ళదేనని చెప్పి బయలుదేరి ఒక అఘోరీ గారు తిరుగుతున్నారు కదా, దండం పెడుతున్నాను మీకు. ఆ సబ్జెక్ట్ మాత్రం మాట్లాడను. నాకు చాలా చిరాగ్గా కూడా ఉంది. సనాతన ధర్మానికి వాళ్లే ప్రతీక అండి. సనాతన ధర్మం ఏంటో నాకు మా ఆర్యులకు తప్ప దక్షిణాదాలకు వర్తిస్తుందని వాళ్ళే రాసుకున్నారు. ఆ మనుశాస్త్రం గొప్పదాన్ని దానికి రాసుకుంటారు. మాకెందుకండి ఇది? మాకు అందరూ మన హిందూ మతం కోరుకుంటున్నాం. వెంకటేశ్వర స్వామిని, ఆ సనాతన మతంలో వెంకటేశ్వర స్వామిని లేకపోతే, వాళ్ళు చెప్పే సనాతన మతంలో మా అయ్యప్ప స్వామి లేకపోతే, లేదా మిగతా స్వాములు లేకపోతే, వాళ్ళు ఎవరో ఎక్కడి నుంచి ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే మాకెందుకండి అది? మేము మా దేవుడిని కొలుచుకుంటాం, మేము పూజించుకుంటాం. పోలేరమ్మ, మైసమ్మ, మావుళ్ళమ్మ, దేశాలమ్మ, తలుపులమ్మ, వీళ్ళందరూ కూడా మాకు దేవుళ్ళే. ఖచ్చితంగా సమ్మక్క సార్లక్క. దీని కాదనే వాళ్ళు ఎవరో వాళ్ళు దుర్మార్గులుగానే భావిస్తాం. నేను అఘోరి గురించి మాట్లాడట్లేదు. బిఆర్ నాయుడు గారు మనకు తెలుసు, ఆయన ఒక వ్యాపారవేత్త. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అన్య మతస్థులు ఈ రకరకాల మాటలు వినిపించేటప్పుడు దేవునికి సేవ చేసే వాళ్ళు దేవుని సేవలో భాగమై ఉండాలి. మన స్వామీజీలు అనొచ్చు, గురువులు కావచ్చు, ఇంతమంది ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఒక వ్యాపారవేత్తకు టీటీడీ చైర్మన్ పదవిని ఎలా ఇస్తారు అనేది ఒక ప్రశ్న. నా నెక్స్ట్ క్వశ్చన్ ఇందులో మిమ్మల్ని అంటే నేను అడిగేస్తాను, మీరు చెప్పండి. ఎటువంటి ఆరోపణలు లేని వ్యక్తికి, కొంతమంది ఉంటారు వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నప్పటికీ కూడా చాలా మంచి పేరు తెచ్చుకుంటారు, చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సో ఆ రకంగా వాళ్ళు కాస్త ప్రశంసలు పొందుతూ కూడా ఉంటారు. అలాంటి వ్యక్తికి కాకుండా బిఆర్ నాయుడు గారి పైన అనేకమైన ఆరోపణలు ఉన్న వ్యక్తికి టీటీడీ చైర్మన్ పదవి ఎట్లా ఇస్తారు? ఒక హిందూ అయితే సరిపోతుందా అనేది చాలా మంది ప్రశ్న. నాకు సూటిగా సమాధానం చెప్పండి. సూటిగా కాకుండా ఒకటి చెప్తున్నానండి. ఎవరండి ఒకసారి లిస్ట్ పెట్టండి బయట. మీరు చెప్పిన అతి గొప్ప హిందువులు ఎవరు బయట పెట్టండి. నేను చెప్తున్నాను, నేను నిష్ఠాగరిష్ఠులు వాళ్ళు ఇవ్వాలి అంటే వాళ్ళేమో మేము తల నుంచి పుట్టామంటారు, ఒకళ్ళు కాళ్ళ నుంచి పుట్టామంటారు, వాళ్ళ కొంతమంది పక్కన పెట్టండి. ఇవాళ మీరు ఎవరు టీటీడీ చైర్మన్స్ పేర్లు చెప్పండి. అంత నిష్ఠాగరిష్ఠులు. అసలు వ్యాపారాలకి రాజకీయ నాయకులు రావచ్చా? రాజకీయ నాయకులు ఈ రాష్ట్రాన్ని గబ్బు పట్టించిన వాళ్ళు అత్యధికులు రాజకీయ నాయకులే. నేను చెప్తున్నానండి, రాజకీయ నాయకులు అవ్వచ్చా? మర్డర్ కేసులు ఉన్నాళ్ళు, లేకపోతే మర్డర్ కేసులు కాదు, ఇంకో దాన్ని ఏమంటారు, భయంకరమైన కేసులు ఉన్నాళ్ళు రాజకీయ నాయకులు మాత్రం ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అవ్వచ్చా? నేను ఆరోపణలు తెలియదు, నేను చూడలేదు, నేను చెప్తున్నాను. కానీ ఆయన చెప్పింది ఆయన పుట్టింది ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత, పెరిగింది ఆ గుడిలో, ఆ గుడి చుట్టుపక్కల కానీ అవన్నీ తిరుగుతానే తిరుపతి వెంకటేశ్వర స్వామి. ఆయన భక్తి ఏ రోజు కూడా ఆయన హిందూ ధర్మం అనే ఛానల్ కూడా పెట్టారు. తెలియపోవచ్చు, తెలుసు సార్. అది నష్టపోయినా సరే నడుపుతున్నారని చెప్తున్న నేపథ్యంలో నేను అడుగుతున్నానండి. అలాంటి ఆయన చెప్తున్నాను, ఆయన తీసుకునే చర్యలు, వాళ్ళు తీసుకునే చర్యలు బట్టి ఉంటుంది. ఒకళ్ళు వచ్చి మీరు పెంచేయండి, వాళ్ళకి తలనెలలకు ఒక్కొక్కరికి 100-200 పెంచండి, 500 పెంచండి, లేకపోతే వాళ్ళు ఎందుకు అన్ని మతస్థులను పెట్టేసేయండి. జీసస్ ఈ మన చంద్రబాబు నాయుడు గారు జీసస్ లాంటి వాళ్ళు అని చెప్పి మాట్లాడితే మీకు బాగుందా? నేను పాయింట్ మాట్లాడుతున్నాను. అందువల్ల కంపేరింగ్, ప్లీజ్ కంపేర్ విత్ ఎనీ అదర్ పర్సన్, జెంటిల్మెన్. ఈవోగా పివిఆర్ ప్రసాద్ గారు వచ్చాను కదా, ఎంతమంది మీరు అసలు రాజకీయ నాయకులకి ఇవ్వకూడదు అనేది లేదండి. వ్యాపారవేత్తలు కొంతవరకు వితరణం చేసుకుని, ఇప్పుడు వ్యాపారంలో ఉండొచ్చు దాంట్లో, కానీ వితరణ చేసుకుని భగవంతుడి మీద నమ్మికతో ఏ రోజు కూడా బంధం డినౌన్స్ చేయకుండా ఆ ప్రాంతం చుట్టూ మమేకమయ్యే జీవితం నాకు తప్ప ఇంకో ఆశ లేదు. ఆఖరికి ఆయన కారు వద్దు, నేను దాంట్లో ₹1 కూడా నేను ఆశించను, ఏది కారు పెట్రోల్ కూడా నేను చేసుకుంటాను అనే మాట మాట్లాడిన వ్యక్తి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సరే, ఆయన పనితీరు ఎలా ఉండడం తర్వాత నేను చెప్తున్నాను.
నాకు వచ్చింది, నాకు భగవంతు పూర్వజన్మ సుకృతంగా వచ్చింది నాకు అది, నేను దాన్ని నిలబెట్టుకుంటాను. కనీసం దాంట్లో ఖర్చులు కూడా నేను వాడుకోను, నా కారే నేను వాడుకుంటాను, అక్కడికి వెళ్ళి ఇక్కడ మీద చోట తిరిగి అనే మాట మాట్లాడాడంటే ఆయన. యూ హ్యావ్ టు థింక్ అదర్వైజ్ అండి. ఆరోపణలు ఇంకా నేను మిగతా వాళ్ళ గురించి ఆరోపణలు చెప్పాలంటే ఇది ఒక పెద్ద చరిత్ర అవుతుంది. ఎవరెవరికి ఇచ్చారో తెలుసా మీకు అందులో ఇంతకుముందు? వద్దులేండి. రైట్. ఎస్. సో అది ఒకసారి అంటే కొంతమంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక వర్గం వారిలో ఉన్న ఈ ఉద్దేశం కాదండి, ఇలాగే చేస్తున్నారు కాదండి. ఆయన ఎవరైనా పుట్టా సుధాకర్ యాదవ్ గారు క్రిస్టియన్ అన్నారు, సుబ్బారెడ్డి గారిని క్రిస్టియన్ కాదండి. యాక్చువల్ గా రాజకీయ పార్టీ నాయకులు కాబట్టి సుబ్బారెడ్డి గారు కూడా ఆయన తోడేళ్ళు మిగతా వాళ్ళు అయింది, కానీ ఆయన మాత్రం వాళ్ళ మిస్సెస్ ఆ రోజు ఆవులు, మీరు వెళ్తే హైదరాబాద్ వెళ్తే ఎమ్మెల్యే కాలం ఆవులకు రోజు పూజ చేస్తూ ఉంటుంది. ఆయన పక్కన క్రిస్టియన్ తీసుకోవచ్చు, కానీ అలాగే పుట్ట సుధాకర్ యాదవ్ గారు పొలిటీషియన్ కాబట్టి ఒక దానికి వెళ్ళి ఉంటారు. ఏది తప్పనిసరి చర్చి దానికో మసీద్ కార్యక్రమానికి వెళ్తే మాత్రాన వాళ్ళు క్రిస్టియన్స్ అయిపోతారండి. ఇది ఎంత దుర్మార్గంగా ప్రచారం చేశారు. ఈ నాయుడు గారి విషయం అయితే 100% నికార్సైన హిందూగానే ఆయన ఇంకో చోట్లకి వెళ్ళాల్సి ఉండేది అని చెప్తున్నప్పుడు, అంకిత భావం ఉందని చెప్తున్నప్పుడు మనం వీ హ్యాడ్ థింక్ పాజిటివ్ ఫస్ట్. అండ్ అల్లు అర్జున్ గారి టాపిక్ తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఇందులోనే రామ్ చరణ్ గారు మాల ధరించి కడప దర్గాను సందర్శించారు. కొంతమంది దాన్ని స్వాగతించారు, మరి కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు. తనాతన ధర్మం అని పెట్టి అక్కడ ఆర్య ధర్మం తీసుకొచ్చి మా వెంకటేశ్వర స్వామిని లేదంటే మా షిర్డీ సాయిబాబాని మా యొక్క అయ్యప్ప స్వామిని అసలు మా దాంట్లో గ్రంథాల్లో లేనే ఇల్లు కాదనే ఒక దిక్కుమాలిన బ్యాచ్ ఏదైతే ఉన్నారో వాళ్ళని దూరం పెట్టండి. మిగతా మాట నేను చెప్తున్నా కదా, మా వెంకటేశ్వర స్వామిని గౌరవించకపోతే మేము ఎవరిని గౌరవించాల్సి పని లేదనుకునే బ్యాచ్ కూడా ఉన్నారు. ఎందుకని ఏం తక్కువ మా పోలేరమ్మా మా మైసూరు సమ్మక్క సార్లకి దేవతల కారుని మాట్లాడిన వాళ్ళకి మాకు కాళ్ళు మొక్కాలా? ఎక్కడి నుంచో దిగు తీసుకొచ్చిన వాళ్ళు ఎవరికి తల నుంచి పుట్టారో కాళ్ళ నుంచి పుట్టారో అనాలా? ఏమిటండి మీరు? ఒక కోడి గుడ్డు తింటేనంట కోడి పెంటల మీద తిరుగుతుంది కదా, ఆ పెంట తినే బుద్ధులు వస్తాయని చెప్పి మాట్లాడిన వాళ్ళని మనం కాళ్ళు మొక్కి వాళ్ళు దేవుళ్ళని వాళ్ళను వాళ్ళ బాసులు దేవుళ్ళని మనం పూజించాలా? నో అండి. ఇప్పుడు ఆయన ఎప్పుడు మాల వేసుకుంటూ ఉంటారు. వెళ్ళినప్పుడు దాంట్లోకి వెళ్ళారు. ఏమైందండి ఇప్పుడు? ఏం ప్రాబ్లము? అక్కడ వాళ్ళ అబ్జెక్షన్ ఏమైనా మాల వేసుకొచ్చారు మీ దేవుడిని అని మసీద్ వాళ్ళు అబ్జెక్షన్ చేసి ఇదేం దుర్మార్గం, మీరు ఇక్కడ మత ప్రచారం చేస్తున్నారా, మీరు మీ అయ్యప్ప స్వామి ప్రచారం చేస్తారని వాళ్ళంటే మరి రివర్స్లో ఆయన మీద కళ్యాణం ఎవరో రామచరణ్ గారి మీద. రామచరణ్ గారు కూడా సనాతనం ఒకసారి మాట్లాడారు తెలియక, ఏది పూర్తిగా అర్థం తెలుసుకోలేక. కానీ ఇవాళ ఆయనకు అర్థమే ఉంటుంది. ఇవాళ దయచేసి తెలుగు జాతి బిడ్డగా చెప్తున్నాను, దయచేసి మన ధర్మం, మన హైందవ ధర్మం ఎలాంటి ధర్మం అంది, గొప్ప గోదావరి గంగా ప్రవాహంలా సాగే అద్భుతమైన జీవన విధానం మన హిందూ మతం. మూఢనమ్మకాలను పక్కన పెట్టుకుంటూ ఎర్రాన్ని ఎత్తుకొచ్చిన లేదా ఇంకెక్కడి నుంచో మధ్యాసియా నుంచి వచ్చిన బ్యాచ్ వాళ్ళ మూఢనమ్మకాలను పక్కన పెట్టుకుంటూ అభ్యుదయవాదంతో ముందుకెళ్ళే గొప్ప మతం మనం. దాన్ని ఆలోచిద్దాం. బుద్ధుడిని కూడా మనం గౌరవించుకుని ఒక దేవుడిగా చేసిన మతం మళ్ళీ రామచంద్ర గారి మీద మాట్లాడే కొంతమంది ఆ బ్యాచ్ గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం అండి. ఎందుకంటే అది దేవుడే కాదన్నారు కదండి. వెంకటేశ్వర స్వామి కొంతమంది దేవుడు కాదన్నారు, షిర్డీ సాయిబాబా దేవుడు కాదన్నారు, అయ్యప్ప స్వామి దేవుడు. వీళ్ళు రాసిన గ్రంథాల్లో ఉన్నాళ్ళు దేవుళ్ళ. మా పోలేరమ్మ దేవుడు కదా, మా దేవతలందరికీనేమో జబ్బులు వచ్చే పేర్లు ఆటలమ్మ ఇవన్నీ పెడతా ఉంటారా? ఇక్కడ 90% ఉన్న సోదర కులాలు కానీ మిగతా కులాలు కానీ కనబట్టలేదా? మేము కాళ్ళ దగ్గర నుంచి పుట్టాం, అసలు పంచములు అనేవాళ్ళు ఇంకెక్కడి నుంచి పుట్టారనా? మనుశాస్త్రాన్ని నమ్మే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అది భారతదేశం మొదటి రాజ్యాంగం, మనం కూడా గ్రంథం ప్రశ్నించి మొదలు పెడుతున్నారు. భారత రాజ్యాంగాన్ని గౌరవిద్దాం, మానవత్వం గౌరవిద్దాం. గొప్ప ధర్మం మన హిందూ ధర్మం. ఎలాంటి ధర్మం? సంయమనంతో సౌభ్రాతృత్వంతో సాగే. ఎప్పుడు ఈ హిందూ ధర్మంలో ఇతరులని ద్వేషించడం ఉండదండి. ఎంత గొప్ప ధర్మం అండి అది. ద్వేషించడం కానీ కించపరచడం కానీ ఉండదు. అద్భుతమైన ధర్మం. కానీ ఇప్పుడు ఇవాళ తీసుకొచ్చి దాన్ని ఎవరో కాపీరైట్ కింద తీసుకొచ్చి ఇవాళ చాలా దారుణంగా ఏది వెంకటేశ్వర స్వామి గుడికిను అయోధ్య గుడికి పెట్టి ఇక్కడ లక్షల లడ్డులు తీసుకెళ్ళి అక్కడేమో అయోధ్యకంట గొడ్డు మాసం కలిపింది చెప్పారని చెప్తే, ఢిల్లీలో కాదండి ఉత్తరాదిలో వెంకటేశ్వర స్వామి దేవస్థానం పొరుగు ప్రతిష్ట మొత్తం పోయిందండి. కోట్లాది మంది ఇక్కడ మా బాలాజీ అనుకునే ఆయన కూడా ఇదేంటి ఆ గొడ్డు మాసం పంపింది అయోధ్య రావుడికి పంపించారంటే ఎంత బాధాకరమైనది. అది తప్పుగా కనిపించలేదు మీకు? మాట్లాడతాం. ది డ్యూ రెస్పెక్ట్ దెమ్, దే హ్యావ్ టు చేంజ్ అండి. అందువల్ల నా ఉద్దేశం ప్రకారం రామచరణ్ గారు ఆయన వేసుకుని వెళ్ళారు. వాళ్ళ అబ్జెక్షన్ ఏదైనా అబ్జెక్షన్ ఉంటే దర్గా వాళ్ళు చెప్తారు.
అసలు ఆయన మీ దగ్గర ప్రచారం చేస్తున్నారు అది కాదండి. వాళ్ళందరూ అది వేసుకుని మేము గుళ్ళోకి వచ్చి మేము ఇవన్నీ చదువుకుంటూ వెళ్తున్నాం అంటే గుళ్ళో వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారేమో. కానీ ఆ పాజిటివ్ థింగ్స్ కూడా నెగిటివ్ గా తీసుకుంటారు ఏంటండి? మన రామచంద్ర గారి మీద తప్పండి. అండ్ ఇంకొక విషయం అండి, మన అల్లు అర్జున్ గారి సినిమా పుష్ప 2 రిలీజ్ కాబోతుంది డిసెంబర్ లో. పుష్ప 2 రూల్. అయితే ఖచ్చితంగా ఆ సినిమాను మేము ఆడనివ్వము అంటూ అల్లు ఆర్మీకి అగైనెస్ట్ గా ఒక వర్గం వారు ఇండస్ట్రీలోనే లేచారు చెబుతూ ఉన్నారు. ఆడనివ్వరా? అలా అదేంటండి, మా పాలకొల బుల్లోడు కావాలని ఫ్లాప్ చేస్తారు. మా పాలకొల బుల్లోడు పట్నాలో వేవ్స్ సృష్టించాడు. ఇక్కడ పట్నాలో కాదండి. ఇవాళ మీరు కావాలంటే మలయాళంలోకి వెళ్ళండి, మల్లు అర్జున్ అంటారు. అల్లు అర్జున్ కాదు, మల్లు అంటే మలయాళం అంటారు. ఇవాళ టాప్, ఇవాళ ఒక డబ్బింగ్ ఆయన సినిమాలు చేసిన టాప్ 6-7లో ఆయన ఉన్నాడంటే, ఒక తెలుగు బిడ్డగా పాన్ ఇండియా సినిమా అక్కడ సక్సెస్ అయిందంటే తెలుగు బిడ్డగా నేను గర్విస్తున్నాను. నేషనల్ బెస్ట్ అవార్డు ఇవాళ చెప్తున్నాను. 70 సంవత్సరాల చరిత్రలో నేషనల్ బెస్ట్ అవార్డు గెలుచుకున్న వ్యక్తి అల్లు అర్జున్ గారు. రాజకీయాలు పక్కన పెట్టిన సినిమాలు చూడండి. నేను సూపర్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను ఆ సినిమా. నా ఇప్పుడు ప్రభాస్ గారు ఎక్కడికి వెళ్ళి నా తెలుగు వాళ్ళకి ఎలా చాటారో, తర్వాత సరే రామచంద్ర గారు ఆ RRR సినిమా నాకు నచ్చలేదు అనుకున్న వేరే సంగతి. కానీ పాట ద్వారా నటన అద్భుతంగా జూనియర్ ఎన్టీఆర్ గారు చేసిన, లేదా రామచంద్ర గారు నాటుపాట, ఈ రెండిట్లో జరిగిన అసలు అద్భుతంగా ఉందండి. బాహుబలిలో వేవ్ సృష్టించాడు. తెలుగు వాళ్ళ ఎవరా వీళ్ళు అనుకునే దగ్గర నుంచి బాబు ఎవరా బాబు వీళ్ళు అనుకునే స్థితికి తీసుకొచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి మనం ధన్యవాదాలు చెప్పాలి. ఈ దేశం మొత్తం మీద అత్యధిక మూవీస్, అనేక సంవత్సరాలు మూవీస్ నిర్మించేది తెలుగు భాషలోనే ఒకప్పుడు. ఇవాళేమో పక్క వెళ్ళిపోయిన పరిస్థితి. దేశంలో అత్యధికంగా సినిమా థియేటర్లు ఉన్న కూడా తెలుగు నాటే. రాసుకోండి కాగితం మీద. అంటే తమ అభిమాన హీరోకి సపోర్టివ్ గా రాజకీయాలలో అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేయలేదు కాబట్టి ఆయన సినిమాని కళ్యాణ్ బాబు గారు అలాంటి మనిషి కాదు. కళ్యాణ్ బాబు గారు కూడా ఎవరైనా అందరూ బాగుండాలి. నేను మాట్లాడాను. ఇప్పుడు నేను కొంతమంది చేస్తూ ఉంటుంటారు. కళ్యాణ్ బాబు గారి మీద నాగబాబు గారు ఇంతకుముందు మాట్లాడిన అవన్నీ పక్కన పెట్టిన అన్నదమ్ములు, బ్రాడ్ ఈస్ థిక్కర్ దాన్ వాటర్ అని. బట్ ఆయన కూడా ఇవాళ మహేష్ బాబు గారిని, జూనియర్ ఎన్టీఆర్ గారిని, నాని గారిని, అలాగే అల్లు అర్జున్ గారు అని నిన్న కాక మనం కూడా ఆయన మాట్లాడారు కళ్యాణ్ బాబు గారు. ఇప్పుడు మిగతా వాళ్ళు ఉండొచ్చు, ఆయనకి డెఫినెట్గా ఆయనకి విద్యుత్ ఉందని అనుకుంటున్నాను. అందువల్ల ఐ డోంట్ థింక్ సూపర్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. తెలుగు వాళ్ళు ఎక్కడన్నా మనిషి ఏ చేసినా సరే డెఫినెట్గా ఏంటండి, అక్కడికి వెళ్తే మహారాష్ట్ర వెళ్తే కూడా అల్లు అర్జున్ అని వాళ్ళు మేము సంవత్సరం మీరు చెప్తుంటుంటే మా పాలకొల పుల్లోడండి. మా పాలకొల్లు అంటే ఏమనుకున్నారు? కళ్ళ పుట్టినీళ్ళు దాసనారాయణ గారు, రేల నరసింహరావు గారు, కోడి రామకృష్ణ గారు, అలాంటి చలం ఆంధ్ర దిలీప్ కుమార్ చలం గారు, ఈశ్వర్ గారు, మా పక్క ఊళ్ళో సత్యరాజు లక్ష్మణ్ గారు, బాబు గారు, ఆ పక్కన కృష్ణరాజు గారు, చిరంజీవి గారు, నాగబాబు గారు, కళ్యాణ్ గారు, అవతల కొంచెం దూరంలో తనికేల భరణ్ గారు, అలా ఎంతమందిని చెప్పమంటారండి మీకు? మా పాలకొల్లు అనేది కళలకు పుట్టినిల్లు అండి. ఎస్ఎస్ రవిచంద్ర, పినిశెట్టి రవిరాజ ఆది గారు ఉన్నారు. ఫాదర్ పినిశెట్టి రవి గారు డైరెక్టర్. తమిళనాడులో యేసుకృష్ణ ఆది గారు, వీళ్ళందరూ ఎవరండి? మా పాలకొల్లు పెట్టి అందరూ మీ పాలకొల్లు వాళ్ళే. వందల మంది. ఇప్పుడు రాజకీయాలు మాట్లాడిన రాజకీయాలని కాదు, ఎంత అగ్రెసివ్ అయ్యారో మీ పాలకుల గురించి రాగానే ఇలా బ్లష్ అవుతున్నారు అంతే మీరు ఒక్కసారిగా. నేను కూడా కళల్లో అక్కడ నిజంగా మిత్రులు ఉన్నారు. కోటి రామకృష్ణ గారు దురదృష్టవశాత్తు దాసనారాయణరావు గారు కూడా వెళ్ళిపోవడం జరిగింది. సినిమాకి పెద్ద మేస్త్రిగా దాసనారాయణరావు గారు బాగా సన్నిహితులు. కొంచెం అది చాలా, అందుకని నా అభిప్రాయం ప్రకారం సరే ఏదన్నా ఆ సినిమా సక్సెస్ కావాలి. మిగతా వాళ్ళు కూడా చెప్తున్నాను, ఇవన్నీ పక్కన పెట్టిన సినిమాగా చూడండి. మన బుల్లోడు అక్కడ నార్త్ ఇండియాలో పాట్నాలో వేవ్ సృష్టించాడంటే, మగధ సామ్రాజ్యం పాటలీపుత్రంలో వేవ్ సృష్టించాడంటే డెఫినెట్గా అది మామూలు విషయం అయితే కాదు. అండ్ ఈ రోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. హైకోర్టు బెంచ్ ను మేము కర్నూలులో ఏర్పాటు చేస్తాము అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు? మరోపక్క రాయలసీమకు అన్యాయం జరుగుతుంది. సూపర్ 6 విషయంలో తులసిరెడ్డి గారు మొన్న స్పందించారు కూడా. తులసిరెడ్డి గారు విజయంలో ఆయన గురించి నెగిటివ్ కామెంట్ నేను చేయను. ఎందుకంటే మేము ఇద్దరం కలిసి రాష్ట్ర హక్కుల కోసం పనిచేసాం. ఆయన హానెస్ట్గా ఉంటాడు, మా మైండ్లు ఇద్దరు దగ్గరగా ఉంటాయి. సరే పక్కన పెట్టండి. కానీ ఒకటి చెప్తున్నానండి, రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి ఎక్కడ ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఎంత పెట్టుబడులు వచ్చాయి, ఇది ప్రజలకు తెలిస్తే అప్పుడు ప్రజల యొక్క అనుమానాలు పటాపంచలు అవుతాయి. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, ఇవాళ హైకోర్టు ఇప్పుడు ఉన్నదే అక్కడ ఏదో తరలించుకేస్తుంటే భర్త గారిని ఒక అన్నాడు, దమ్ము గట్టిగా మాట్లాడుతున్నాడు. నా నాన్నగారు చాలా దమ్మున్న వ్యక్తిగా పేరు, ఎవరు టీజీ వెంకటేష్ గారు ఉండేవారు, తెలుసుగా మీకు.
వాళ్ళ అబ్బాయి కూడా నేను ఈ లోకాయుక్తని తీసుకెళ్తుంటే నేను వెళ్ళనివ్వనని చెప్తే ఈయనే పార్టీలో ఇలా అన్నారని చెప్పి ఆయన ట్రోల్ చేశారు. కానీ అది ఉంచుకుంటమే కాకుండా ఇవాళ 42.8% ఏరియా ఉన్నాయి రాయలసీమలో ఇది పెట్టాలని చెప్పి రిజిస్టర్ దగ్గర లెటర్ వెళ్ళటం అనేది ఒక పాజిటివ్గా తీసుకుందాం. విమర్శించాలంటే చాలా విమర్శించవచ్చండి. నిర్మాణాత్మకంగా డెఫినెట్గా మనం దాన్ని అప్రిషియేట్ చేద్దాం. ఇది మంచి నిర్ణయం. అలాగే ఇప్పుడు మేము లెట్ us వెయిట్ అండ్ సీ. అందువల్ల రైట్. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడుతూ రాబోయే 10 ఏళ్లలోనూ నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. ఇప్పుడు రెడ్ల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, కమ్మల కోసం నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇంత ఓటు పర్సెంటేజ్ ఉన్న కాపులకు ఇప్పటి వరకు రాజ్యాధికారం లేదు, మేము ఎప్పటికీ యాచకులుగానే ఉండిపోవాలా, శాసించే స్థితికి వద్దా అంటూనే ఆనాడు ప్రజారాజ్యం పార్టీ స్థాపించబడింది. ఈ రోజు ప్రజారాజ్యం కులం బేసిక్. నేను ప్రజారాజ్యంలో ఆ రోజున 10 లక్షల మంది వచ్చింది. దాంట్లో నేను వెళ్ళాను, పార్టీలో లేకపోయినా, ఎందుకంటే మా ఊరు వాళ్ళు కాబట్టి నేను పార్టీలో లేను. కానీ ఆ పార్టీ మార్పు కోసం వస్తే మంచిది అనుకున్నాను. ఆ కులం కోసం మిగతా వాళ్ళు దాన్ని రుద్దారు కానండి. చిరంజీవి గారు అనే వ్యక్తి కులం కోసం మాత్రమే నిలబడిన వ్యక్తి కాదు. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ మాట అనకపోయినా ఖచ్చితంగా కాపులు కూడా శాసించే స్థితికి రావాలి అంటూనే జన సైనికులు ఉన్నారని అంటారు. అంటే ఇంకెప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వద్దా? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే ఆయన కాన్స్టిట్యూన్సీ, రెడ్లు ఉన్న కాన్స్టిట్యున్సీలోనే భారీగా భయంకరంగా ఓడిపోయారే. మీరు చెప్పండి, చంద్రగిరిలో కాకుండా నేను కులం గురించి మీరు మాట్లాడారు, అసలు తప్పు కానీ వ్యవహారం ఉంది కాదు. చంద్రగిరిలో చంద్రబాబు నాయుడు రోడ్డు పోతే కుప్పం వెళ్ళి 500 మంది ఆయన కమ్యూనిటీ ఉంటారు. బాలకృష్ణ గారు హిందూపురంలో 100 మంది ఉంటారేమో చెప్తున్నానండి. లోకేష్ గారు బెస్ట్ కాన్స్టిట్యున్సీ నేను ఎన్నుకోవచ్చు కదా. ఎప్పుడు కూడా 83 తర్వాత ఎప్పుడు కూడా పార్టీ డైరెక్ట్గా దగ్గర కాన్స్టిట్యున్సీలో ఆయన ఎందుకు కాన్స్టిట్యున్సీలో ఓటర్లు ఉన్నాను కాదు. ఒక కమ్యూనిటీ కొంత అభిమానిస్తుంది, కానీ అంత బానిస జాతి మనస్తత్వంగా ఆ కమ్యూనిటీ వాళ్ళే అవ్వాలి అనే మొత్తం అంతా అనుకుంటారని అనుకోవద్దని. ప్రతి కమ్యూనిటీలో కూడా మంచి వాళ్ళు దుర్మార్గులు కూడా పెడుతుంటారు. సరే, కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్, కాపు తెలగ ఒంటరి బల్జ ఈ కమ్యూనిటీ చాలా ఎంటర్ప్రైజింగ్ కమ్యూనిటీ. మీకు కావాలంటే మీరు చూసుకోండి, నేను నా పుస్తకాలు రాశాను. ఆరుమూం రేవులో ఆర్మేనియా వర్తకుల తర్వాత లేకపోతే ముస్లిం కొంతమంది తర్వాత అత్యధిక ఓడలు కానీ ఈ కానీ ఆ పులికాటికని ఆర్మూం రేవుల్లో బలిజలకు ఉండే ఆర్మీలో పనిచేశారు. దక్షిణ భారతదేశంలో ఆర్మీలో బలిజ శ్రేష్ఠులుగానే బలిజ శ్రేష్ఠులు అనేవారు వాళ్ళు. అంటే వ్యాపారం కూడా చేసి ఉండేవారు. డెఫినెట్గా రామ్ మనోహర్ లోహే ఇప్పుడుగా చెప్పింది నేను. నెక్స్ట్ తెలుగునాట వీళ్ళు తెలుగునాట వీళ్ళు రాజకీయ అధికారులు డెఫినెట్గా నేను ఒకటే భావిస్తున్నాను. అంటే ఒక కులం వాళ్ళని పాలిస్తే ఆ కులంతో అధికారంలోకి వచ్చినట్టు కాదు ఇవాళ. అందువల్ల ఐ హోప్ ఇఫ్ నాట్ టుడే, అది ఎవరన్నా కావచ్చు, ఇఫ్ నాట్ టుడే రాజకీయ అధికారం మారుతుంది. ఏదో రోజు ఖచ్చితంగా కాపు తెరగ ఒంటరి బలిజ దగ్గర నుంచి ఆ తర్వాత బలహీన వర్గాల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా రాజ్యాధికారంలో భాగం కావాలి. అంటే కులం మొత్తం వచ్చేసినట్టు కాదు, భాగం అవ్వాల్సింది. ఈ రాష్ట్రంలో నేను అత్యంత గౌరవించే దామోదరం సంజీవి గారు ఒక్క కుటుంబంలో ₹1 కూడా సంపాదించుకోలేకుండా వారసత్వం లేకుండా గొప్పవాళ్ళు ఉన్నారు. ఆయన కమ్యూనిటీ అండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఉండకపోయినా జన సైనికులకైతే ఉన్నా సరే వాళ్ళ అభిప్రాయం. కళ్యాణ్ బాబు గారు మాట్లాడడానికి బహుశా మొన్న ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్కి లా అండ్ ఆర్డర్ మినిస్టర్ ఎవరండి? మొన్న అన్నారు కదా దారుణంగా పనిచేస్తున్నారు. ఇది ఎవరండి లా అండ్ ఆర్డర్ మినిస్టర్? చంద్రబాబు నాయుడు గారు, అనిత గారు కాదు. అనిత గారు హోంమంత్రి గారు. దాని గురించి మొత్తం ఇలా కూటమిలో ఇలా వచ్చేసిందని భయంకరమైన ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆయన ఒక పాజిటివ్గా ఆయన్ని చూసుకున్నాను మాట్లాడి ఉంటారు. ఆయన తర్వాత అది 10 సంవత్సరాలు అవుతుంది, 5 సంవత్సరాలు అనేది నేను ఐఎమ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ పాజిటివ్ థాట్స్ టువర్డ్స్ కళ్యాణ్ బాబు గారు. ఐ వాస్. కానీ ఎప్పుడైతే ఈయన సనాతన ధర్మం లడ్డూలు అని మొదలుపెట్టిన తర్వాత ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ మాయలో పడిపోయారో నాకు బాధగా ఉంది. దమ్ము ఉండి కలేజా ఉండి ఉత్తరాది అహంకారం నశించాలి, ఆంధ్రప్రదేశ్కి హోదా విభజన హామీలు వస్తేనే బాగుపడతాం, ప్రజలు బాగుపడతారు, యువత బాగుపడతారు, ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారని ప్రతి వాళ్ళకి 10 లక్షలు చాలామందికి ఇస్తామని చెప్పిన ఆయన నిజంగా ఇవాళ గుజరాత్ వాళ్ళు అన్ని తన్నుకుపోతుంటాయి గద్దలా కొంతమంది అందరిని అట్లా వ్యాపారస్తు తన్నుకుపోతున్న ఆంధ్రప్రదేశ్కి నయవంచని నమ్మకం ఆయన ఆమోదీక్ష చేస్తున్నారు. అంతకన్నా దారుణం ఏం చేశారు ఆయన 2016 నవంబర్లో బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత 8 ఏళ్లలో ఇంకా నమ్మక ద్రోహం నయవంచన కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ మోసం దగ కుట్ర నాశనం చేసేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అన్నప్పుడు ఆ రోజు ఆయన మాట్లాడారు కదా విషయం ఎంత దమ్ముగా మాట్లాడారైనా ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల. ఏదో రోజు ఆయన డెఫినెట్గా ఐ థింక్ హీ విల్ కమ్ బ్యాక్. ఆయన తిరిగి వాస్తవాలు తెలుసుకుని
దుర్మార్గం చేసే వాళ్ళని నిలదీసి దమ్ముండి ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న అన్యాయాల మీద, తెలుగు జాతి జరుగుతున్న అన్యాయాల మీద, ద్రవిడులు దక్షిణాదికి అన్యాయం జరుగుతున్నారు నిలబడాలని నేను కోరుకుంటున్నాను. ఆనాటి చెగువేరా స్ఫూర్తి కావచ్చు, ఇంకోటి కావచ్చు. అందుకని డెఫినెట్గా నేను అనుకుంటున్నా ఉన్నాను ఆయన మారుతారని నేను భావిస్తున్నాను. అండ్ ఇంతకు ముందు సందర్భాల్లో కూడా మనం మాట్లాడినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గురించి మాట్లాడినప్పుడు మీరు ఇది కుటుంబ వ్యవహారం అని పెద్దగా మీరు స్పందించలేదు. కానీ ఇప్పుడు నేను చెబుతున్న పాయింట్కి మీరు స్పందించాల్సింది. సో ఇప్పటి వరకు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారిని ఏమీ అన్న సందర్భాలు లేవు. కానీ నిన్నటి ప్రెస్ మీట్ లో షర్మిల గారి విషయాన్ని ఇండైరెక్ట్ గా ప్రస్తావిస్తూ ఆ రోజు బాలయ్య గారే ఒక సెపరేట్ ఆఫీస్ పెట్టి షర్మిల గారిని ట్రోల్ చేశారు అంటూ విజువల్స్ గా కొన్ని చూపించారు. ఎట్ ద సేమ్ టైం షర్మిల గారు అంటే ప్యాలెస్ లో ఉన్న వాళ్ళని మీరు అరెస్ట్ చేయరా అని డైరెక్ట్ గా అన్న వదిలే అరెస్ట్ కోరుకుంటున్నారు అంటూ మాట్లాడారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల గారి గురించే కదా. అవును. ఆంధ్రప్రదేశ్ ఆ పక్క రాష్ట్రం పేరు కూడా నాకు సంబంధం లేదన్న వారి గురించేనా మీరు మాట్లాడేది? పాపం ఆవిడ మీద నిజంగా చెప్తున్నా, ఆవిడ మాట్లాడిన మాటలకి రేవంత్ రెడ్డి గారి చెవులని రక్తం కూడా వచ్చిందంట. కాంగ్రెస్ పార్టీని ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకున్నారు. ఆవిడ గురించేనా మీరు మాట్లాడేది? ఆ పక్క రాష్ట్రం మా మీద భయంకరంగా ఆవిడ మీద ట్రోలింగ్ చేయడాన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఒక మహిళగాని కాదు, ఒక మానవత్వం ఉన్న మనిషిగా ఆవిడ మీద అన్యాయంగా చేయడాన్ని డెఫినెట్గా ఖండిస్తున్నాం. కానీ నేను అడుగుతున్నాను, మరి అదే వ్యక్తులు మా మీద 2014 నుంచి నికృష్టంగా ట్రోల్ చేస్తే ఎక్కడికి వెళ్ళిపోయారండి షర్మి గారు? ఎక్కడికి వెళ్ళిపోయారండి మీరు? అంటే మేము మా మీద మాత్రం మీ కుటుంబం మీద బాగుంటా అంటే మీరు ఒక్కలే దేవదూతలా? మీ కుటుంబం ఒక్కడే దేవదూతలండి? మిగతా వాళ్ళు స్వతంత్ర వ్యక్తిత్వం నా సంగతి పక్కన పెట్టి మిగతా అందరినీ ఎంత దారుణంగా ట్రోల్ చేశారు. నేను 2020 జనవరి 17న పాలకొల్లో కేసు పెట్టాను, నా మీద సంపుతాన్నారని కేసు పెట్టాను, ఆధారాలు ఇచ్చాను, ఇన్ని ఆధారాలు ఇచ్చాను. డీజీపీకి రాశా, ఎస్పీ గారికి రాశా, మంత్రి గారికి రాశా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చిరకారు పరిస్థితుల్లో కృష్ణరెడ్డి గారికి కూడా రాశానండి. ఒక్క చర్య తీసుకోలేదు, కనీసం మాట్లాడలేదు మీరు. మా ఎంపీ గారు రఘురామకృష్ణరాజు గారు కూడా వాట్సాప్ పంపించాను, అంతకు ఉంది. మరి ఆయన మా ఎంపీ గారే కదా, అప్పుడు ఆయన మీద ఇది దుర్మార్గం జరగలేదులేండి, కానీ పట్టించుకోలేదే. ఏమే మనుషులు కాదా? మీ మీద జరిగిన అన్యాయం తప్పే ట్రోలింగ్. కాక ప్యాలెస్లో ఉన్నాలంటే జగన్ గారిని భారత గారిని అరెస్ట్ చేయాలి, సరే చేసి ఆవిడ డిమాండ్. కానీ నా బాధ ఏంటంటే ఆవిడ రాష్ట్రంలో పెట్టింది ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం రాహుల్ గాంధీ గారు. ఆవిడ రాకముందే రాహుల్ గాంధీ ఢిల్లీలో మా సభకు వచ్చినప్పుడు, తర్వాత నేను వెళ్ళి కలిశానండి, భారత్ జోడో యాత్ర కలిసినప్పుడు మేము ప్రవాద విభజన హామీలు. ఇప్పుడు మెయిన్ ఏంటంటే వీళ్ళ అన్నగారి ఆస్తుల మీద గొడవ. పొద్దున్న రాస్తే ఆంధ్రరత్నం భవన్ అని 100 సంవత్సరాలు చెప్తాను, దాంట్లో చేరి మా అన్నగారి ఆస్తులు వద్దని సెపరేట్గా తెలుసుకోండి. ఆంధ్రప్రదేశ్కి ఏంటి సంబంధం అండి? నాకు అర్థం కాదు. మాట్లాడితే బయటకు వచ్చి మీ అన్నగారు తిట్టుకోండి, వ్యక్తిగతాలు ఉంటే చూసుకోండి, సెటిల్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రావాల్సిన సమస్యలని పక్కన పెట్టి సైడ్ యాక్షన్, మెయిన్ యాక్షన్ మాత్రం మీకు ఆయన మీదేనా? మిగతా హక్కుల్ని ఎవరైనా కలుపుకెళ్లే ప్రసక్తి లేకుండా ఏకపక్ష నేలకంఠపురం రఘురెడ్డి గారు ఎంత మంచివాడండి, ఆఖరి కలిసి పనిచేసాం. అలాగే శైలజనాథ్ గారు కలిసి పనిచేసాం, కలిసిగా పనిచేశాడు. రుద్రరాజు గారు పనిచేశారు, నరసింహరావు గారు అనేక మంది పనిచేశారు దాంట్లో. ఇప్పుడు వచ్చి రాగానే మాట్లాడితే అన్నగారు వేరే చూసుకోమని ఇంకేంటి నాకు అర్థం కాదు. వాళ్ళు ట్రోల్ చేయడం నేను ఇటు పరిస్థితులకు సంబంధించి ఎవరినే కాదు, కానీ మిగతా ఎవరినే అప్పుడేమైపోయారు మీరు? మనుషులు కాదా? అక్కడ మహిళలు లేరా? తెలుగుదేశం పట్ల 60 సంవత్సరాల మహిళల్ని బాధ పెట్టినప్పుడు మీరు ఎక్కడేమైపోయారు? మీరు నిన్న బాలకృష్ణ గారు మీద ఆరోపణలు చేసి నేను కూడా చూపించారు కదా. ఇక జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరే మాట్లాడుతున్నారు, మీ వాళ్ళ మీద అన్యాయం చేస్తున్నారా? మీరేం చేశారండి? ఎన్ని వేధింపులు చేశారు? జనసేన వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి నేను చెప్తే ఎన్ని ఇబ్బందులు పెట్టారు మీ దాంట్లో? మీకు తెలియకుండా జరుగుతుందా? దానికి ముందర మీరు తప్పు చెప్పాలి కదా. అంటే ఇప్పుడు అసభ్యంగా చేస్తే తప్పేనండి, ఎవరైనా కానీ ఎవరన్నా కానీ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పెట్టచ్చు, పరుషంగా కూడా పెట్టచ్చు, కానీ అసభ్యంగా పెట్టకూడదు. నా జీవితంలో నేను అసభ్యంగా కాదు, అనుచితంగా కూడా మాట్లాడాను. నా హక్కుల కోసం మాట్లాడాను. వ్యక్తిగత విషయాలు మనకెందుకండి? అలా గొడవలు ఆ ఆస్తులు కూడా మాకెందుకండి? నాకు అర్థం కాదు. పొద్దున్న శాతం వరకు చర్చా వేదిక లేదా ఏమైనా టాపిక్ వస్తే చాలు, అదేదో ఉత్తరాంధ్రకి నిధులు లేవంటే మరి ఉత్తరాంధ్రలో దువ్వాడ శ్రీనివాస్ గారు ట్రయాంగిల్ లవ్ స్టోరీ తీసుకొచ్చేస్తున్నారు. ఇక్కడ రాయలసీమ నిధులు లేవండి, ప్రత్యేక హోదాలో మీద కావాలనగానే లడ్డూలు ఇష్యూ తీసుకొస్తారు. మన ఇక్కడే ఉంది, మన రాజధాని మీద మాకు నిధులు రైట్ రాయలుగా ఇవ్వాలి, అప్పులు ఏంటి అనగానే ఇంకొక మనిషి మీద ఏదో మాట్లాడండి ఆ ఇష్యూ తీసుకొస్తారు. ఈ డైవర్సిటీ పాలిటిక్స్ ఏంటంటే నాకు అర్థం కాదు. పోనీ గట్టిగా ఎవరైనా మాట్లాడుతుంటుంటే సోషల్ యాక్టివిస్టుల పైన ఇంతకుముందు మీరు అన్నారు జన సైనికులు ఎంత ఇబ్బంది పెట్టారు. జగన్ గారు జన సైనికులు కాదు, మమ్మల్ని మా మీద కేసు పెట్టలేదా?
మా మీద కేసు, అమరావతి రైతుల మహిళల మీద ఎంతటి దారుణంగా వివరించే దాని మీద కేసు తీసుకున్నారా? ఇప్పుడు అందుకోసమే కదా కేసు తప్పు నమోదు కదండి. చేస్తున్నారు. అమరావతి మహిళల మీద ఎంత దుర్మార్గంగా చేశారండి, తప్పు కదా? హానెస్ట్ గా మాట్లాడుకోమనండి, హానెస్ట్ గా మాట్లాడదాం. ఇప్పుడు అలా మాట్లాడారనే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారిపై కావచ్చు, పోసాని రామ్ గోపాల్ వర్మ గారు, పోసాని కృష్ణమురళి గారు, కళ్యాణ్ బాబు గారు, పెడుతున్నారుగా. కృష్ణమురళి గారు ఆ రోజు ఏదన్నా కానివ్వండి, శ్రీరెడ్డి గారు పేరు వదిలిపెట్టేసేయండి, కళ్యాణ్ బాబు గారు మాట్లాడిన మాటలో అది పదజాలం సరైనది కాదు. మరి నేను అదే అడుగుతున్నా, ఆ రోజు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మాట్లాడిన వీళ్ళందరిపైన ఇప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు, రేపు అరెస్టులు అంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మరి టీడీపీ వాళ్ళు కూడా కొన్ని మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని ఏపీ ప్రజల్లో అడుగుతున్న ఏదన్నా ఏమండి, అందరికీ వ్యవస్థను కాపాడినది మనం కాపాడుతుంది. ధర్మో ధర్మతి రక్షిత. నేను అంటున్నాను, అద్భుతమైన చాకు లాంటి నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చినప్పుడు ఐపీఎస్లు కానీ కొత్త ఎస్ఐ వాళ్ళు కానీ అద్భుతమైన వాళ్ళండి మనుషుల్ని. 90% మంది 10% మంది ఖచ్చితంగా కసితో రాష్ట్రానికి తమ ప్రజలకి న్యాయం చేయాలని వస్తున్నారండి వాళ్ళందరూ. తర్వాత ఎందుకు రాజకీయ నాయకులు వాళ్ళు ఎలాంటి అయిపోతున్నారు? ఇవాళ న్యాయస్థానాలు ఇవాళ మన న్యాయం మిగిలిందంటే మహానుభావులు వాళ్ళేనండి. లోపాలు కొన్ని ఉండొచ్చు. నేను అడుగుతున్నాను, దయచేసి వాళ్ళ ఇలాంటిది ఇక్కడి నుంచి అసభ్యంగా కానీ పరుషంగా మాట్లాడితే కేసులు పెడతారు. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసింది, నేను మాట్లాడుతూ ఉన్నాను, ఏం చేస్తారు? మరి సినిమా తీసిన కేసులు పెడుతున్నారు కదండి. సినిమాల్లో కూడా రామ్ గోపాల్ వర్మ సినిమా ఆయన కులాల పేరు మీద కూడా తీసి తర్వాత పేరు మార్చి రామ్ గోపాల్ వర్మ గారి గురించి మనం మాట్లాడుకుంటాం కొంచెంసేపు ఆగుదామండి. ఓకే, రైట్. సో ఫైనల్ గా నేను ఒకటి అడుగుతానండి, ఇప్పుడు ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన కొన్ని పాయింట్స్ 1 by 1 మీకు పెడతా. 14 లక్షల కోట్ల అప్పు ఏపీ ప్రభుత్వం చేసేసింది అని అన్నారు. పురంధేశ్వర్ గారు అయితే 18 లక్షల కోట్లు అన్నారు. మొన్న అసెంబ్లీలో 6.40 లక్షల కోట్లు అని అన్నారు. ఒక విషయం. ఇంకొకటి, నాడు నేడు పేరుతో ఆ రోజు స్కూల్స్ కి రంగులేసే క్రమంలో 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు 101 కోట్లు సమేదో నంబర్ ఫిగర్ చెప్తున్నారు. రాజకీయ నాయకులు కదా మాట్లాడుకుంటారు, అంటే రాజకీయ నాయకులు అలాగే మాట్లాడుకుంటారు. మరి అధికారంలో రావడం కోసం ఏదన్నా మాట్లాడతారు, ఏదన్నా చేస్తారు. రాష్ట్రాన్ని పట్టించింది వీళ్ళందరూ రాజకీయ నాయకులు కాదా? ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా నిజాలు వస్తున్నాయా? ఏదండి అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడు నిజాలు కాదండి. 6,41,000 కోట్లు. ఎందుకంటే పయ్యావుల కేశవ్ గారు అనే వ్యక్తి MBA ఫైనాన్స్ చదివినట్టున్నాడు. ఆయన ఎత్తి మీద మొళ్ళ కిరీటం కాదు, భయంకరమైన పెట్టారు. నేను చెప్తున్నాను, ఎలా మోస్తున్నాడో నాకు తెలియట్లేదండి. ఆయన మొదటి నెల అసలు మొత్తం ఫెయిల్ అయిపోతా అనుకుంటే 4,000తో పాటు పాత 3,000 కూడా చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళి ఇచ్చారు. 45 లక్షల మందికి గ్యాస్ పథకంలో నిన్నటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారంట. మరి ఎట్లా చేస్తున్నారో నాకు తెలియదు. కానీ 6,41,000 పెట్టకపోతే తప్పే. యాక్చువల్గా పెట్టకపోతే FRBM నామ్స్ కేంద్ర ప్రభుత్వం అన్న కక్ష కట్టి కూర్చుంది కదా. కేంద్ర ప్రభుత్వం కొంతమంది ఉత్తర భారతీయ జనతా పార్టీ అదానీ గారు అనే కంపెనీ అది రాదని దాంట్లో పెట్టుంటారు. కానీ అప్పులు మాత్రం మిగతా కార్పొరేషన్లు మిగతా తాకట్టు ఎన్ని చూసుకుంటే గతం అరౌండ్ 9 lakhs రూపీస్ 9 lakh crores ఉందని అంచనా ఉందండి. కానీ 15 లక్షలు 18 లక్షలు వాళ్ళు ఎవరు మరి వాళ్ళు రాజకీయ నాయకులు మాట్లాడుకుంటూ ఉంటారు. కేంద్ర నిఘా వర్గాల నుండి నాకు సమాచారం వచ్చేసింది, ఏపీలో మహిళలు 30,000 మహిళలు అక్రమ రవాణాకు గురయ్యారన్నారు. పొద్దున్న మాట్లాడారు. మరి రాజకీయ నాయకులు ఎందుకండి? ఆయన హక్కుల గురించి మాట్లాడండి, దాని గురించి మాట్లాడితే ఆయన ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం, హోదా కోసం, విభజన హామీల కోసం, ఉత్తరాంధ్ర కోసం, అలాగే పోలవరం ప్రాజెక్ట్ని దాన్ని సర్వనాశనం చేయడానికి Stage 2 అని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కాదు, చంద్రబాబు నాయుడు గారు హేమలు కదా అప్పుడు పెట్టి దాని పునరావాసాన్ని మన పొల్లోడు కొట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలతోనే చేయించే అదానీ గారు అంటు కంపెనీ లేదా వాళ్ళ పార్టీ ప్రభుత్వాలు ప్రయత్నిస్తుంటే దాని మీద పవన్ కళ్యాణ్ గారు దమ్ముని నిలబడి ఇలాంటి దుర్మార్గాన్ని ఎందుకు నిజమైన తెలుగు వాడుగా నిరూపించుకోవాలి, అలా మాట్లాడండి. ఇవన్నీ ఎందుకండి మనకి? ఓకే, సూపర్ 6 నిజంగానే అమలుకు అంటే అమలయ్యే అవకాశం కనిపిస్తుందా ప్రస్తుతం ఉన్న బడ్జెట్ ప్రకారం? రాజకీయాలు వాళ్ళని అడగాలి. నాకు తెలిసి ఒక్కొక్కళ్ళు ఒక్కోటి ఆయన చేసుకుంటూ వస్తున్నాడు అనుకుంటా. కానీ అలవిగాని హామీలు ఎత్తుకున్నారు, ఖచ్చితంగా ఎత్తుకున్నారు. ఎన్ని జూలు అయిపోతుంది? 13,000 ఇస్తే అమౌంట్ అంటే మరి ఎంతమందికి ఉంటే నలుగురికి 15,000 60,000 ఇస్తే మరి వెనిజులా శ్రీలంక అవుతున్నారు. వాళ్ళు రాజకీయం కోసం చేసుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కక్షాదిం చర్యలకు వెళ్లకుండా ఉంటే నిజంగా వేరే జరిగింది. ఆయన దారి తెప్పారు. ఆ ఇష్టం వచ్చినట్టు దానికి ఖర్చు పెట్టుకుంటాం అక్కడ ఋషికొండకి. అలాగే కక్షాదింపేపు ఆయన నవరత్నాలు పెట్టుకుంటా ప్రత్యేక విభజన హామీల అభివృద్ధి మీద దృష్టి ఎక్కువ పెట్టుకుంటే ఆయన అధికారులు ఉండేవాళ్ళు, అది వేరే సంగతి. ఇలాంటి వెళ్ళడం వల్ల పొరపాటు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోడ్డు ట్యాక్స్లు ఇవన్నీ తగ్గించుకొని అభివృద్ధి మీద మరీ గాల్లో 3 లక్షల కోట్లు వచ్చేసినాయి, 5 లక్షల ఉద్యోగాలు వచ్చినాయని ఏదో చెప్పుకుంటారు. కానీ కొంత వాస్తవాలు ఉంటాయి దాంట్లో. బట్ ప్రాక్టికల్గా ఉంటే మంచిదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ అండి చలసాని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్.